వెల్కమ్ టు సుమన్ టీవీ. రాత్రి కరాటే కళ్యాణి గారు శ్రీకాంత్కు మధ్య జరిగిన వివాదంతో ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. సోషల్ మీడియాలో విపరీతంగా ప్రొడ్యూస్ అవుతున్న సోషల్ మీడియాలో విపరీతంగా వస్తున్న అడల్ట్ కంటెంట్ సంగతి ఏంటి? పసిపిల్లలు, కుటుంబ సభ్యులు కలిసి చూడలేని చెత్త కంటెంట్ ఎక్కువైపోయిందనే ఒక ప్రధానమైన ఇష్యూ తెరపైకి వచ్చింది. ఈ ఇష్యూ పైన హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ ప్రెసిడెంట్ లలిత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. లలిత్ కుమార్ గారు, రాత్రి కరాటే కళ్యాణి గారు మొదలుపెట్టిన పోరాటంలో హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ భాగస్వామ్యం కాబోతుందా? ఖచ్చితంగా భాగస్వామ్యం కాబోతుందండి. దానికంటే ముందు ప్రత్యేకంగా సుమన్ టీవీ వారికి అభినందనలు. ఎందుకంటే మా పోరాటం యొక్క లక్ష్యాన్ని ఇప్పుడు దాకా ఎవరూ చెప్పలేదు, మీరు ఫస్ట్ టైం చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు దాకా అందరూ కొట్టుకున్నారని చెప్తున్నారు తప్ప దేనికోసం ఈ గొడవ మొదలైంది అనేది ఎవరు చెప్పలేదు. దానికి సుమన్ టీవీ వారికి స్పెషల్ థ్యాంక్స్. ఖచ్చితంగా ఈ ఉద్యమంలో హిందూ జాయింట్ యాక్షన్ కమిటీ భాగస్వామ్యం అవుతుంది. ఈ ఒక్క శ్రీకాంత్ రెడ్డి ఛానల్ మాత్రమే కాదు, ఇటువంటి కంటెంట్ పేరుతో సమాజంలో విచ్చలవిడితనాన్ని లేకపోతే సమాజం పట్ల బాధ్యత లేకుండా సమాజాన్ని చెడగొట్టే కంటెంట్ టెలికాస్ట్ చేస్తున్న అన్ని ఛానల్స్ కూడా వాటన్నిటి మీద నిషేధం విధించాలని మేము ప్రజా పోరాటం, అదేవిధంగా చట్టపరమైన పోరాటం కూడా చేస్తామని తెలియజేస్తున్నాం. చాలా చోట్ల చాలాసార్లు చూస్తున్నాం. మన ఫేస్బుక్లో ఒకసారి ఫోన్ ఇలా చేస్తే అనేకమైన వీడియోలు వస్తాయి. అందులో చూస్తే వల్గర్ భాష వినపడుతుంది, పిల్లలు చూడలేని భాష వినిపిస్తుంది, పిల్లల ముందు కొన్ని వీడియోలు చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి వాటిపైన ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒకటండి, మౌనంగా ఉండటమేం కాదు, మాకేంటంటే డిఫరెంట్ కార్యాచరణలు ఉన్నాయి. గోరక్షణ, దేవాలయ రక్షణ, మత మార్పుల విషయం కావచ్చు, లవ్ జిహాద్ కావచ్చు, ఇవన్నిటి మీద పోరాటం చేస్తూ ఉన్నాం. కాబట్టి వాటన్నిటితో పోలిస్తే ఇది కొంచెం ప్రయారిటీ తక్కువగా తీసుకున్నాం. కానీ ఈరోజు సమాజాన్ని చెడగొట్టడంలో వీళ్ళ పాత్ర వాళ్ళందరికంటే ఎక్కువైపోయింది. ఎందుకంటే అడల్ట్ కంటెంట్ పేరుతోటి లేకపోతే జనాలు ఆకర్షితులు అవుతున్నారు కదా అనే ఒకే కారణంతో రోజుకి శృతి మించి రాగాన పడుతుంది వీళ్ళ వ్యవహారం. ఈరోజు 10 బూతులు మాట్లాడితే సబ్స్క్రైబర్స్ పెరిగారు అనుకుంటే రేపు 100 బూతులు మాట్లాడే కాడికి దిగజారిపోతున్నారు. కేవలం మాటల వరకే పోతుందా అంటే ఈ ప్రాంక్ వీడియోల పేరుతోటి వచ్చి ఆడవాళ్ళకి ఛాతి పట్టుకోవటాలు, బొడ్లో వేలు పెట్టమంటాలు, లేదా తొడల గురించి మాట్లాడతారు. ఏంటి అసలు ఈ కంటెంట్ ఎక్కడికి పోతా ఉంది వీళ్ళు మాట్లాడేది? ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి లాంటి వ్యక్తి పైన ఒక దాడి జరగడం అనుకోకుండా, దాంతో శ్రీకాంత్ రెడ్డే ఇవాళ స్టార్ అయ్యాడు తప్ప ఈ ఇష్యూ ఎంతవరకు పబ్లిక్లోకి వెళ్ళింది అనుకుంటున్నారు మీరు? శ్రీకాంత్ రెడ్డి స్టార్ అవ్వలేదండి, పోస్టర్ అయ్యాడంతే. శ్రీకాంత్ రెడ్డి స్టార్ అవ్వలేదు, శ్రీకాంత్ రెడ్డి స్టార్ అవ్వడు కూడా. శ్రీకాంత్ రెడ్డి ఎలాంటి వాడు అనేది తనకు తాను ప్రూవ్ చేసుకునే ఒక పోస్టర్ అయ్యాడు ఈ రోజున. శ్రీకాంత్ రెడ్డి ఇలా దాడులు చేస్తూ వెళ్తే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఒకటండి, ఇది దాడి జరిగింది అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదు, కేవలం ఆవేశంలో. కళ్యాణి గారు అక్కడ చూశారు అతన్ని, ఆ చూసిన వెంటనే అతన్ని ఏదో ప్రశ్న అడిగారు, ఏం చేద్దాం అనుకుంటున్న సమాజాన్ని అని చెప్పేసి. అతను కొంచెం రెట్టమతంగా తలతిక్కలుగా సమాధానం చెప్పడంతో అతని మీద చేయి చేసుకున్నారు తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా జరిగే దాడి అయితే కనుక అతను ఈరోజు స్టేషన్కి బోసం నడిచి కూడా వచ్చిండేవాడు కాదు. సాధారణంగా ఈ సోషల్ మీడియాలో అంటే డిజిటల్ మీడియాలో వస్తున్న ఈ కంటెంట్ని రిజెక్ట్ చేయమని ఒక ఆప్షన్ కూడా ఉంది అన్ని డిజిటల్ ఛానల్స్లో. వాటిని ఎందుకు మీరు ఒక ఉద్యమంగా తీసుకురాలేకపోతున్నారు? ఒకటేంటంటే అండి, సోషల్ మీడియా పరంగా చూసుకుంటే పర్టికులర్గా యూట్యూబ్ విషయంలో చూసుకుంటే యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఈ రెండింటిలోనే వీళ్ళ కంటెంట్ ఎక్కువ టెలికాస్ట్ అవుతుంది. ఈ కంటెంట్ అంతా కూడా ఎట్లా అవుతుందంటే రెస్ట్రిక్టెడ్ కంటెంట్ కింద యూట్యూబ్ చూపిస్తుంది. కానీ దాన్ని ఎంతవరకు రెస్ట్రిక్షన్ చేస్తున్నారంటే మానిటైజేషన్ పరంగానే రెస్ట్రిక్షన్ తప్ప దాన్ని ప్రమోట్ చేయడంలో ఎవరికి రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఆ వీడియో మీకు వస్తుంది, నోటిఫికేషన్ నాకు వస్తుంది, సామాన్యుడికి కూడా వస్తుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వ్యక్తులకి కూడా వస్తుంది. నేను శ్రీకాంత్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే ఫేస్బుక్ ఛానల్ కానీ పేజ్ కానీ రెండు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కానీ అప్పుడప్పుడు ర్యాండమ్గా నాకు కూడా వస్తూ ఉంటాయి కొన్ని సజెషన్స్, ఇది చూస్తారా లేదా అని చెప్పేసి. అట్లీస్ట్ ఆ ఒక్కడిదే కాదు, ఇంకా చాలా ఛానల్స్. ఎవరు ప్రాంక్ పోరీలు అంటే ఇంకా ఎవరు శ్వేతారెడ్డి, స్వాతి నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నాను. అందుకే సాధారణంగా ఈ ఫ్రాంక్ వీడియోలు ఇటువంటి అడల్ట్ కంటెంట్ చేయడంలో ఆడవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు? అదేనండి, ఇలాంటి వాళ్ళని ఒకళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ప్రతి వాడు ఒక ఆలోచనకు వస్తున్నాడు. ఏంటంటే ఇటువంటి కంటెంట్కి ఆదరణ ఉంది కాబోలు అని చెప్పేసి, ఇటువంటి కంటెంట్ ద్వారా మనం సొమ్ము చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా ఇలా దిగజారటానికి ఇష్టపడుతున్నారు. ఎక్కువ మంది ఇలా దిగజారుతున్నారు కాబట్టి అది మంచి అయిపోదు. ఎక్కువ మంది చేసినంత మాత్రాన తప్పు ఒప్పు అయిపోదు. అది సమాజం అర్థం చేసుకోవాలి. ఈ పోరాటం అంటే అడల్ట్ కంటెంట్ పైన పోరాటం ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నారా మీరు? దానికి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నామండి. ఇందులో ప్రజా పోరాటం ఉంటుంది, సామాజిక మాధ్యమాల ద్వారా పోరాటం ఉంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం కావచ్చు, లేకపోతే ఈ ఛానల్స్ మీద రిపోర్ట్లు కొట్టడం, లేదంటే వాళ్ళ వీడియోల మీద రిపోర్ట్లు కొట్టడం కావచ్చు. దీంతో పాటు సైబర్ క్రైమ్లో కంప్లైంట్లు ఇస్తాము. కాదు అది పని అవ్వకపోతే ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం, అవసరమైతే పిల్ వేయడానికి కూడా రెడీగా ఉన్నాం. ఏదైనా చేసి ఈ వ్యవస్థను మొత్తాన్ని కూడా రూపం ఆపడానికి మా శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తాం. ఇది ఒక రోజులో అవ్వకపోవచ్చు, ఒక సంవత్సరంలో అవ్వకపోవచ్చు, కానీ ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకుని దీని మీద తీవ్రమైన ఉద్యమం చేస్తాము. ఎందుకంటే ఇది కేవలం
ఒక వ్యక్తితోనో ఇద్దరు వ్యక్తులతోనో పోవట్ల ఒక సమాజం మొత్తాన్ని చెడగొడతా ఉంది. ఎంతో ఉన్నత విలువలు కలిగిన భారతీయ సంప్రదాయాన్ని వీళ్ళు భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. భారతదేశపు సమాజాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఈ సమాజంలో మేము కూడా భాగంగా ఉన్నాం. ఈ సమాజంలోనే మా చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. ఎందుకంటే భారతీయులంతా నా సహోదరులు అని చెప్పేసి మేము ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాం. ఆ ప్రతిజ్ఞ ప్రకారం చూసుకుంటే ప్రతి సోదరిని కాపాడుకోవాల్సిన బాధ్యత, ఇటువంటి చెడుకి ఆకర్షితులు అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యతని హైందవ సంఘాల ఐక్యవేదిక ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. హైందవ సంఘాల ఐక్యవేదిక ఆ దిశగా దీర్ఘకాలిక పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ లలిత్ కుమార్ గారు. అడల్ట్ కంటెంట్ పైన ఇక నుంచి పోరాటం మొదలైనట్టేనని, ఇది కరాటే కళ్యాణి గారు మొదలుపెట్టిన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి హైందవ సంఘాల ఐక్యవేదిక కూడా ముందుకు వచ్చింది. సరే, ఈ అడల్ట్ కంటెంట్ పై పోరాటం ఎంతవరకు ముందుకెళ్తుందో వేచి చూద్దాం.